this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. జ్యోతిష అభిమానులకు చంద్రలగ్న విశిష్టత గురించి వివరించాలని ఈ జాతక చక్రం ఉదాహరణగా తీసుకున్నాను. అందువలన జన్మ సమయం జన్మలగ్నం గురించి ఇక్కడ ప్రస్తావించటం లేదు. జన్మరాశి సింహరాశి అయినందువలన చంద్రలగ్నం సింహలగ్నం. జ్యోతిష శాస్త్ర వచనం ప్రకారం జన్మలగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రలగ్నానికి అటు పిమ్మట రవి లగ్నానికి ఉంది. మరీ ముఖ్యంగా ఈ మూడింటిలో బలాధిక్యత దేనికి గలదో దాని ప్రకారం జాతక పరిశీలన చెయ్యాలని పూర్వ పండితుల ఏకాభిప్రాయం. జాతకుని జన్మదినము నుండి మొదటి 30 సంవత్సరాలు జన్మలగ్నం నుండి, తర్వాత 30 సంవత్సరాలు చంద్రలగ్నం నుండి, అటు పిమ్మట అనగా 61 నుండి 90 సంవత్సరాల వరకు రవి లగ్నం నుండి, ఆ తర్వాత 120 సంవత్సరాల వరకు నవాంశ లగ్నం నుండి ద్వాదశ భావాలు పరిశీలించాలని ఒక రివాజు ప్రచారంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ భారతీయ చాంద్రమాన జ్యోతిష్యంలో జన్మ నక్షత్రానికి, జన్మరాశికి, చంద్రునికి, చంద్రలగ్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనఃకారకుడే చంద్రుడైనందువలన మనిషి గతి ఇంతేనని చెప్పటానికి అంకురార్పణ అనబడే ఆలోచనలు మతి నుండే గావున మరీ ముఖ్యంగా వింశోత్తరి దశాక్రమం కూడా జన్మకాల నక్షత్ర దశతోనే ప్రారంభమవుతుంది. కావున చంద్రలగ్నం యొక్క విశిష్టత మీరంతా అర్థం చేసుకోవాలి. మరో విశేషం ఏమంటే ఈ జాతకుని వయసు 41 కావున రెండవ మజిలీ ప్రాయములో అనగా 31-60 మధ్య ప్రాయములో ఉన్నాడు. ఏ సూత్రం ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అన్నింటికన్నా ముఖ్యం జన్మలగ్నం ఏదైనప్పటికీ చంద్రలగ్నం బలాధిక్యత కలిగి ఉండటం జాతక చక్రంలో మీరు గమనించవచ్చును. ముందుగా ఈ జాతకంలో గల గజకేసరి యోగం గురించి వివరిస్తాను. చంద్రుడున్న రాశి నుండి 1, 4, 7, 10 స్థానములలో గురువున్నచో అనగా లగ్న, చతుర్థ, సప్తమ, దశమ కేంద్రాలలో గురువు ఉన్న ఎడల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది చంద్రుడి నుండే చూడాలని శాస్త్రవచనం. పైగా శుక్లపక్ష చంద్రుడై ఉండాలి. జాతక చక్రం గమనించిన ఎడ్ల చంద్రుడు పూర్ణచంద్రుడని, చంద్రలగ్నం నుంచి చతుర్థ కేంద్రంలో గురువు ఉండటం మీరు గమనించవచ్చును. గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం కావున ఈ యోగ బలము గురించిన ఆధిక్యత విశదీకరించాలని మహర్షులు ఈ పేరు పెట్టి ఉంటారని సులభంగా అర్థమవుతుంది. గురువుగా పిలువబడే బృహస్పతి మరియు పూర్ణచంద్రుడు సహజ శుభగ్రహాలు. చంద్రుడు రవిక్షేత్రంలో, గురువు కుజక్షేత్రంలో ఉన్నందున ఇరువురు మిత్రక్షేత్రాలలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సింహలగ్నమైన చంద్రలగ్నానికి రవి లగ్నాధిపతిగా శుభుడు, కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా శుభుడే కాదు యోగకారకుడు కూడా. అందువలన గజకేసరి యోగం ప్రబలమైన శుభయోగమని, ఈ యోగం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు జాతకుడు అనుభవించగలడని నిర్ద్వందంగా చెప్పవచ్చును. గజకేసరి యోగం యొక్క శుభ విశేషాలేమంటే ఏనుగుకున్నంత తెలివితేటలు సింహానికి ఉన్నంత బలం జాతకునికి ఉంటాయనేది స్పష్టం. అసలే చంద్రలగ్నం సింహలగ్నం కావున ప్రత్యర్థులను ఓడించటంలో బలవంతులని, వారి ఎత్తులను చిత్తు చేయటంలో అత్యంత తెలివిగల నేర్పరితనం ఈ యోగం వలన జాతకునికి ఖచ్చితంగా ఉంటుంది. వృత్తిలో ఉన్నత స్థానంలో ఉంటారు. అంతేగాక గురుకారకత్వాలైన వివేకం, విచక్షణ, జ్ఞానం మరియు చంద్రకారకత్వాలైన మనోబలం, ఊహాశక్తి, ప్రేమతత్వం కలిగి జనహృదయాలను దోచుకుంటారని చెప్పాలి. సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ప్రజాదరణ, గౌరవము, సన్మానం, స్థిరచరాస్తులు ఉన్నత స్థాయిలో ఉంటాయి. గజకేసరి యోగం యొక్క విశిష్టత ఏమంటే
అనేక ఇతర శుభయోగముల వలె సదరు దశలు రానవసరం లేదు. అంటే చంద్రగురు మహర్దశలలోనే గాక ఈ యోగమును జన్మించిన జాతకులకు లగ్న ధన చతుర్థ పంచమ సప్తమ భాగ్య రాజ్య లాభ స్థానాధిపతుల దశలు కూడా యోగించగలవని చెప్పబడి ఉంది. అంటే 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాధిపతుల దశలు. ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. సింహలగ్నాధిపతి రవి ఈ లగ్నానికి శుభుడు దశమ కేంద్రంలో ఉన్నాడు. లగ్నాధిపతి వృత్తి స్థానంలో ఉంటే జాతకులు తమ వృత్తిలో ఉన్నత స్థానంలో ఉంటారని, అంచెలంచెలుగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, తాను చేస్తున్న పనికి సంబంధించి అత్యున్నతమైన గుర్తింపును పొంది అగ్రగణ్యులుగా రాణించగలరని శాస్త్రవచనం. పైగా రాజ్యకేంద్రంలో అధికారానికి, స్వయం ప్రకాశానికి, నాయకత్వానికి, రాజకీయాలకు, ప్రభుత్వానికి, పదవులకు, స్వతంత్ర వృత్తి ఉద్యోగాలకు కారకుడైన రవి లగ్నాధిపతిగా కర్మస్థానంలో ఉంటే వృత్తిలో అత్యున్నత స్థానం అలంకరిస్తాడని చెప్పాలి. యోగకారకుడైన కుజునితో కలిసి ఉన్నందున రాజకీయ పదవి లభిస్తుందని చెప్పాలి. సదరు దశమాధిపతి శుక్రుడైనందున లలిత కళలకు సంబంధించిన ఒకానొక కళలో అగ్రగణ్యుడిగా రాణించగలడని స్పష్టం. ధనలాభాధిపతి బుధుడు భాగ్యకోణంలో ఉన్నందున ధన సంపదలు అనుభవించగలడని సులభంగా అర్థమవుతుంది. ధనం, లాభం, భాగ్యం, ఆధిపత్యం మరియు బుధుడు భాగ్యకోణ స్థితి అన్ని విధములైన భోగభాగ్యాలు జాతకుడు అనుభవించగలడని చెప్పాలి. చతుర్థ భావంలో స్థిరచరాస్తులు, వాహనాలు, సుఖ సంతోషాలు, తల్లి, విద్య ఉన్నాయి. భాగ్యభావంలో పూర్వజన్మ పుణ్యం, జాతకుని వైభవం, పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి, ఆచార వ్యవహారాలున్నాయి. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు రాజ్యకేంద్ర స్థితి ఉన్నత రాజయోగాన్ని సూచిస్తుంది. లగ్న చతుర్థ భాగ్యాధిపతుల కలయిక రాజ్యకేంద్రంలో ఉన్నత రాజయోగం. సప్తమ కేంద్రాధిపతి శని విక్రమభావంలో తులారాశిలో ఉచ్చస్థితి. విక్రమాధిపతి శుక్రుడు లాభస్థానంలో రాహువుతో చేరిక. సాధారణంగా రాహువు యోగించే స్థానాలు 3, 6, 11. కావున ఇక్కడ రాహువు కూడా విపరీతంగా యోగించగలడు. పైగా రాహువుకు బుధక్షేత్రమైన మిథునం అత్యంత యోగ్యం. సహజంగానే రాహువు మిథునంలో బలవంతుడు, అందున లాభస్థానం. పైగా విక్రమ దశమాధిపతి శుక్రునితో కూడిక. ఈ కారణంగా జాతకుడు తన వృత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందగలడని, ప్రశస్తమైన రాజకీయ యోగం ఉందని నిర్ద్వందంగా చెప్పవచ్చును. అంటే తొలుత గజకేసరి యోగం నుండి మనం అధ్యయనం చేయటం ప్రారంభించితే లగ్న ధన చతుర్థ పంచమ సప్తమ భాగ్య రాజ్య లాభ భావాలు, భావాధిపతులు అత్యంత బలం కలిగి ఉన్నారని, అన్ని గ్రహదశలు యోగించగలవని మీకు అర్థమవుతుంది కదా. చతుర్థంలో గల శుభుడైన గురుదృష్టి దశమ భావంపై మరియు లగ్న చతుర్థ భాగ్యాధిపతులైన రవికుజులు చతుర్థ భావాన్ని, అందున్న పంచమాధిపతి గురువును చూడటం మరింత యోగప్రదం. వృత్తి స్థానంలో 2 అగ్నితత్వ గ్రహాలైన రవికుజులు అందున శుభులై ఉండటం జాతకుని యొక్క వృత్తి బలాన్ని సూచిస్తుంది. జన్మ నక్షత్రం పూర్వపడుగుని, నక్షత్రాధిపతి శుక్రుడు లాభస్థానంలో, లగ్నాధిపతి రవి దశమ కేంద్రంలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాతకంలో ఎన్నో విశేషాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రలగ్నమైన సింహలగ్నం నుండి 6 గ్రహాలు కేంద్ర కోణాలలో ఉన్నాయి. లాభస్థానంలో 2 గ్రహాలు, విక్రమ భావంలో 1 గ్రహం, వెరసి 9 గ్రహాలు సముచిత స్థానంలో ఉన్నందున ఈ జాతకుడు తాను చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అత్యున్నత స్థాయిని మరియు కళారంగంలో ప్రపంచ ప్రఖ్యాతిని పొందగలడని, ఉన్నత రాజకీయ పదవి అధిరోహించి సర్వసమర్థుడిగా గుర్తింపు, రాణింపుతో కోట్లాది మంది ప్రజాభిమానంతో
ఏనుగు తెలివి సింహబలంతో సరిసమానంగా వెలుగొందగలడని, మహాగొప్ప జాతకుడని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.